అసిడిటీ తరచుగా రావడము యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటారు. అంటే లోపల అల్సర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే ఈ తరచుగా అసిడిటీ రావడం, అసిడిటీ అనేది ఏంటంటారు, మళ్ళీ ఇవే సిమ్టమ్స్: కడుపులో పైభాగంలో మంట, ఛాతీలో మంట, అన్నం తినంగానే టైట్ అయిపోవడము, ఎక్కువగా తేపులు రావడము, ఇవన్నీ అసిడిటీ సిమ్టమ్స్లో కవర్ అవుతాయి. సో అసిడిటీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం అసిడిటీకి మెడికేషన్స్, ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ పెడతాం. అది కూడా తగ్గట్లేదు అంటే ఎండోస్కోపీ ప్రొసీజర్ చేస్తాం. ఎండోస్కోపీలో అంటే ట్యూబ్ నోట్లోకి వేసి కడుపు పైభాగం అంతా చూసుకుంటాము. అందులో అల్సర్స్ ఉన్నాయా లేదా అని అప్పుడు తెలుస్తుంది. మోస్ట్ కామన్గా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ఉంటుంది. అంటే అది ఫుడ్లో ఇన్ఫెక్షన్లో కానీ వాటర్లో ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. ఆ బ్యాక్టీరియా వెళ్ళి స్టమక్ పార్ట్లో చేరి చుట్టుపక్కల గ్యాస్ట్రైటిస్ ఎక్కువ ఫామ్ అయ్యి చిన్న చిన్న అల్సర్లలాగా ఫామ్ అవ్వచ్చు. ఒకవేళ చాలా పెద్ద అల్సర్ ఉంది అనుకోండి, అప్పుడు దాని నుంచి మనం బయాప్సీ కూడా తీసుకొని ఇది క్యాన్సర్కి కారణమా లేదా అని కూడా నిర్ధారించుకుంటాం. సో కేవలం అసిడిటీ ఉన్నంత మాత్రాన లోపల అల్సర్లు ఉన్నాయి అని గ్యారంటీ లేదు. అల్సర్ ఉండొచ్చు. అల్సర్ ఉంటే దాది దేనివల్ల వచ్చింది దాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది. సో పేషెంట్స్ యొక్క సిమ్టమ్స్ అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎంత తీవ్రంగా ఉంది అనే దాన్ని బట్టి మనం ఓన్లీ మెడిసిన్స్తో ఫస్ట్ కంట్రోల్ చేయాలా, లేదు ఎండోస్కోపీ లాంటి ప్రొసీజర్స్ యాడ్ చేసి నిర్ధారించుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది పేషెంట్ టు పేషెంట్ వాళ్ళకి సిమ్టమ్స్ని బట్టి డిసైడ్ చేస్తాం.